హలో అండి. వెల్కమ్ టు బంటి విత్ బబ్లూస్ ఛానల్. నేను షార్ట్‌లో చెప్పాగా టమాటా ముక్కలు ఆరబెట్టినవి గాలికి కొన్ని ఎగిరిపోయాయని. సర్లే ఏం చేస్తామని మిగిలిన వాటితో పచ్చడి చేద్దామని నిర్ణయించుకున్నా. ఆ టమాటా ముక్కల్ని గ్రేవీలో వేసేసి దానికి సరిపడా కొంత చింతపండుని చింతపిక్కలు తీసేసి వేసుకోవాలండి. 3 టమాటా గ్రేవీని టమాటా ముక్కల్ని ఆ చింతపండుని కలిపేసి కొంత టైం అంతా వదిలేయాలి. బాగా చింతపండు అవి నానాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న వాటిలో కొంచెం మన రుచికి సరిపడా చింతపండు మన రుచికి సరిపడా కారం, ఉప్పు అవి వేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇంకేముంది, ఇంకా తాలింపుకి రెడీ చేసుకోవడమే. తాలింపుకి కొంచెం వెడల్పుగా థిక్‌గా ఉండే ఏదో ఒక కళాయి తీసుకోవాలి. దాంట్లో మంచిగా దానికి సరిపడా ఆయిల్, పచ్చడి కాబట్టి బాగానే ఆయిల్ పడుతుంది కాబట్టి బాగానే ఎక్కువగానే ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇంకా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి అవన్నీ వేయాలి. కొంచెం వెల్లుల్లి కొంచెం మంచిగా రెడ్డిష్ కలర్లో వస్తుందన్నప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇంకా అంత తాలింపు కరెక్ట్గా బాగా వచ్చింది, మంచిగా వచ్చిందన్నప్పుడు కొంచెం ఇంగువ వేసేసి కలిపేసి ఒక్కసారిగా ఇంకా టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఈ తాలింపు అవుతుంటే మీకు ఒక విషయం చెప్పాలి ఈ కళాయి గురించి. ఈ కళాయిని మేము మీషోలో ఆర్డర్ పెట్టాం. యాక్చువల్గా ఇది ఇండక్షన్ పైన కర్రీస్ ఏమైనా వండడానికి మంచి స్టీల్ కళాయి పెడదాం అనుకుని మీషోలో చూస్తే ఇది మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ అని వచ్చింది. సర్లే ఇది పెడదాము అనుకొని ఆర్డర్ పెట్టాము. తీరా వచ్చాక చూస్తే మంచిగా చూడడానికి స్టీల్గా ఉంది, చాలా వెయిట్గా ఉంది, మంచిగా వెడల్పుగా ఉంది, బాగుందని పెట్టాం. కాకపోతే వెంటనే వాడలేదు. ఒక 2 డేస్ అయ్యాక సర్లే ఇప్పుడు వాడదామని కర్రీ వండుదామని తీసేసరికి ఇంకేముంది, ఇండక్షన్ పైన పెట్టేసరికి అవ్వలేదు. ఏంటబ్బా అవ్వట్లేదు, ఎన్నోసార్లు ట్రై చేస్తాను, ఎంత చేసినా అవ్వలేదు. అప్పుడు అర్థమైంది ఏంటంటే అది పైన కోటింగే చూడడానికి స్టీల్ కానీ అదేమి స్టీల్ ఐటెం కాదు అని. అయ్యో మోసపోయాం అనుకున్నాం. ఇంక సర్లే పోనీ రిటర్న్ పెట్టేద్దామా అనుకుందామంటే రిటర్న్ పెట్టడానికి 2 డేస్ అయింది కదా. మేము వచ్చిన వెంటనే కవరే మీకు 2 డేస్ కవర్ ఏముంటుంది, ఎక్కడ వెతికినా కవర్ దొరకలేదు. ఇంక చేసేదేం లేక ఇంక ఇదే ఉంచేస్తాం. బట్ ఇండక్షన్ పైన అవ్వట్లేదు కానీ గ్యాస్ పైన అయితే చాలా బాగుంది కళాయి. బాగా వెడల్పుగా థిక్‌గా ఉంది కాబట్టి మంచిగా కర్రీస్ అన్నీ బాగా అవుతున్నాయి మంచిగానే. కాకపోతే స్టీల్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది, ఇండక్షన్ పైన కూడా అయ్యేది. ఇప్పుడు పేస్ట్ వేసుకున్నాం కదండి మంచిగా తాలింపు అయ్యాక ఈ పేస్ట్ని ఇంకా బాగా ఆయిల్లో వేసుకొని కంటిన్యూగా కొంచెం కొంచెంగా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, నేను యాక్చువల్గా చెప్పాను కదా 6 కేజీలు టమాటా తీసుకున్నానని. కాకపోతే 6 కేజీల టమాటాలో కొంచెం ఎగిరిపోవడం వల్ల కొంచెంగానే వచ్చింది. బట్ ఇంత కూడా నేను వస్తుంది అనుకోలేదు, కానీ పర్లేదు, బాగానే కొంత ఎక్కువగానే వచ్చింది పచ్చడి అనేది. ఇప్పుడు ఇంకా ఆయిల్ తేలేటట్టు బాగా కలుపుకున్నాయి. ఇంకా కొంచెం కొంచెంగా ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ కొంచెం వేయాలండి. పచ్చడికి ఆయిల్ ఎక్కువగా ఉండాలి, లేదంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పాడైపోతుంటుంది. పైన ఎలా అంటే వైట్ కలర్లో బూజులు అయిపోద్ది. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మంచిగా కలుపుతూనే ఉండాలి. మీకు ఇంకా లేదు ఆయిల్ సరిపోలేదు అన్న వాళ్ళు కొంచెం ఇంకా ఆయిల్ వేసుకోవాలి. మేము మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే ఆటోమేటిక్గా మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఈ పిక్కలు కొంచెం అయినా సరే ఇంటికి కొంచెం అలా మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇచ్చేసరికి పిక్కలు మాకు కొంచెం ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఇంత ఆయిల్ సరిపోద్దని ఆయిల్ ఉంచుకున్నాను. మీకు ఎవరికి టేస్ట్కి తగ్గట్టు ఎవరు ఎలా తింటారో దాన్ని బట్టి కారం, ఉప్పు, ఆయిల్ వేసేసుకోండి. ఇంకా కంటిన్యూగా అడవి పట్టకుండా కొంచెం కొంచెంగా కలుపుతూనే ఉండాలి. అయ్యో ఇది చేసేటప్పుడు ఏంటంటే మా పెద్దోడు కూడా వీడియోలో చూశారు కదా, అమ్మ నేను వస్తాను వేస్తాను తాలింపుకి, నేను వస్తాను అనుకొని అంటూనే ఉన్నాడు. ఇంకా ఈ కళాయిది ఎలా అండి, ఈ కళాయి అనే కదా చాలా మేము కొన్న చాలా ఐటమ్స్ ఎలానే ఇండక్షన్ కోసం కొనడం, అది తీరా ఇంటికి వచ్చాక ఏదో ఒకటి అవ్వడం. సరే ఫ్రెండ్స్, ఇలా పిక్కలు చేసుకొని మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. నచ్చిందని అనుకుంటాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.